నమస్తే యూట్యూబ్ మిత్రులకు స్వాగతం. కాంగ్రెస్ కూటమి పరిపాలిస్తున్న జార్ఖండ్ రాష్ట్రంలో షరియా చట్టం అమలు చేయడానికి ఒక సంస్థ బయలుదేరింది. ఆ సంస్థ పేరు ఆదం సేన. ఈ ఆదం సేన సభ్యులు జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీతో సహా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై షరియా చట్టాన్ని బలవంతంగా అమలు చేస్తూ ప్రత్యక్షంగా దాడులకు పాల్పడుతున్నది. ముఖ్యంగా మహిళలపై దాడులు. ఎవరైనా ముస్లిం మహిళ పట్టణ ప్రాంతాల్లో లేదా గ్రామీణ ప్రాంతాల్లో హిజాబ్ ధరించకుండా కనబడ్డట్లయితే వాళ్ళ మీద ప్రత్యక్ష దాడులు చేయడం, ఎవరైనా ముస్లిం మహిళలు హిందువులతో మాట్లాడుతున్నట్టయితే వారిపై ప్రత్యక్షంగా వెళ్ళి దాడి చేయడం, వారికి అక్కడే స్పాట్లోనే కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటి చర్యలకు గత కొన్ని రోజులుగా ఆదం సేన అనే ఒక సంస్థ జార్ఖండ్ వ్యాప్తంగా చేస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళు ముస్లింలపై మాత్రమే ఈ షరియా చట్టాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారా అంటే దీంట్లో ఇంకో కోణం కూడా ఉన్నది. ఈ షరియా చట్టాన్ని అమలు పేరుతో వీళ్ళు హిందువులపై కూడా దాడులు చేస్తున్నారు. చాలా చోట్ల ఈ మధ్య జార్ఖండ్లో ఈ ఆదం సేన హిందూ యువకులపై కూడా దాడులు చేయడం జరిగింది. కాబట్టి హిందువులు ఇప్పటికైనా ఆలోచించాలి. తమ ఏదో స్కీముల ద్వారా, ఉచిత పథకాల ద్వారా ఏదో ప్రభుత్వాలను తెచ్చుకొని నెత్తిన పెట్టుకుంటే ఈ విధంగా మీరు షరియా పాలనలోకి వెళ్లాల్సి వస్తుంది. ఈరోజు జార్ఖండ్లో ఉన్న కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఈ ఆదం సేనను ఎంతవరకు నియంత్రిస్తుందో రాబోయే రోజుల్లో హిందువులే చూసి నేర్చుకోవాలి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.